అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల విషయంలో వచ్చిన ఒక పెద్ద డిజిటల్ మార్పు గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు మన భూమి డాక్యుమెంట్స్ కోసం ఆఫీసుల చుట్టూ గంటల తరబడి తిరగాల్సి వచ్చేది కదా. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేవలం కొన్ని క్లిక్స్తో మొత్తం సమాచారం మన చేతుల్లోకొచ్చేస్తోంది. అసలు ఈ మార్పు మనకెలా ఉపయోగపడబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదూ. ఆఫీసుల చుట్టూ తిరగటం, ఎదురుచూడటం నిజంగా విసుగొచ్చేస్తుంది. అయితే ఆ పాత రోజులిప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కొత్త సిస్టమ్ సరిగ్గా ఈ సమస్యకి ఒక పరిష్కారం అన్నమాట. ఈ కొత్త మార్పు ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ముందు మనం పాత పద్ధతిలో ఉన్న ఇబ్బందులేంటో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసలు ఆ సమస్యలన్నీ ఎక్కడ మొదలయ్యేవో చూద్దాం రండి. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచిస్తే, మన భూమి వివరాలు కావాలంటే ముందుగా రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ పొడవాటి క్యూలో నిలబడాలి. మన పని అయ్యేసరికి కొన్నిసార్లు రోజులు పట్టేది. అంతా కాగితాలు, పెద్ద పెద్ద రిజిస్టర్లపైనే ఆధారపడి నడిచేది. ఈ పాత పద్ధతిలో ఉన్న అతిపెద్ద సమస్యలు ఇవే. ఫైళ్లు ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి వెళ్లేసరికి చాలా ఆలస్యమయ్యేది. సిబ్బంది పొరపాట్లు చేసే అవకాశం ఉండేది. అంతకంటే దారుణంగా కొన్నిసార్లు ముఖ్యమైన డాక్యుమెంట్లు కనిపించకుండా పోయేవి, లేదా వాటిని ఎవరైనా మార్చేసే ప్రమాదం కూడా ఉండేది. అందుకే ఈ పరిస్థితికి ఒక మార్పు చాలా అవసరమైంది. సరే, ఇప్పుడు ఈ కథలో అసలైన హీరో ఎంట్రీకి టైమొచ్చింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికొచ్చిన ఆ కొత్త డిజిటల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీని ముఖ్య ఉద్దేశాలు మూడే. 1. భూమి సమాచారాన్ని అందరికీ తెలిసేలా పారదర్శకంగా ఉంచడం. 2. ఎవరైనా ఎక్కడ్నుంచైనా సులభంగా యాక్సెస్ చేసుకునేలా చేయడం. 3. పనులన్నీ చాలా వేగంగా పూర్తయ్యేలా చూడటం. ఈ పాత, కొత్త వ్యవస్థల మధ్య తేడా చూస్తేనే మనకర్థమైపోతోంది మార్పు ఎంత పెద్దదో. ఒకప్పుడు చేతితో రాస్తూ, ఫైళ్లు మోస్తూ, నెమ్మదిగా, గందరగోళంగా ఉన్న ప్రాసెస్ ఇప్పుడు పూర్తిగా డిజిటల్, ఫాస్ట్, ఇంకా చాలా సింపుల్గా మారిపోయింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆఫీస్ టైమింగ్స్ కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడి నుంచైనా మన వివరాలు మనం చూసుకోవచ్చు. ఓకే, ఈ కొత్త సిస్టమ్ చాలా బావుంది. కానీ అసలిందులో మనకి ఏమేం వివరాలు దొరుకుతాయి, ఆన్లైన్లో ఏమేం చూడొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఒక భూమికి సంబంధించి మనకు అవసరమైన దాదాపు అన్ని కీలక పత్రాలు ఆన్లైన్లో ఉన్నాయి. అంటే యజమాని ఎవరు, సర్వే నంబరేంటి, భూమి ఎంతుంది, ఏ రకానికి చెందింది, ఇలా అన్నీ. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా, లేదా బ్యాంక్ లోన్ కోసం అప్లై చేయాలన్నా ఈ డాక్యుమెంట్స్ చాలా ముఖ్యం. ఆర్ఓఆర్, 1B, అడంగల్లాంటివి ఇప్పుడు మన వేళ్లమీద అందుబాటులో ఉన్నాయన్నమాట. ఏ మార్పు వచ్చినా దాని అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడమే. మరి ఈ డిజిటల్ సిస్టమ్ వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో ఇప్పుడు చర్చిద్దాం. ఈ మార్పు తీసుకొచ్చిన అతిపెద్ద బెనిఫిట్ ఈ ఒక్క నంబర్లోనే దాగి ఉంది. ఇది మొత్తం గేమ్నే మార్చేసింది. అవును, 24 గంటలు, వారంలో 7 రోజులు, అర్ధరాత్రి అయినా, ఆదివారమైనా ఆఫీస్ టైంతో సంబంధం లేకుండా మన ఇంట్లో కూర్చునే భూమి వివరాలు చూసుకోవచ్చు. ఇది ఎంత సమయాన్ని ఆదా చేస్తుందో కదా. ఈ కొత్త వ్యవస్థ వల్ల ముఖ్యంగా 3 వర్గాల వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది. భూమి కొనేవాళ్లకి, రైతులకు, ఇంకా ఇప్పటికీ భూమి ఉన్న యజమానులకు. ఇది నిజంగా ఒక వరం లాంటిది. ఒక్కొక్కరికి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఉదాహరణకు, భూమి కొనేవాళ్లను తీసుకోండి. వాళ్లు డబ్బులు కట్టే ముందే అసలా భూమి యజమాని ఎవరో, కొలతలు కరెక్ట్గా ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల మోసపోయే ప్రమాదం బాగా తగ్గుతుంది. మరోవైపు రైతులకు ప్రభుత్వ పథకాలు, లోన్లు, సబ్సిడీల కోసం అవసరమైన భూమి పత్రాలు వెంటనే దొరుకుతాయి. పనులన్నీ స్పీడ్గా అయిపోతాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ఎప్పుడైతే మొత్తం ప్రాసెస్ డిజిటల్ అయి పారదర్శకంగా మారుతుందో, మధ్యవర్తుల ప్రమేయం, మనుషుల జోక్యం బాగా తగ్గిపోతుంది. ఇది సహజంగానే అవినీతికి అవకాశాలు లేకుండా చేస్తుంది. ఇప్పటిదాకా ఈ సిస్టమ్ గురించి, దాని లాభాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సామయిజగలావమే, దీన్ని మనం స్వయంగా ఎలా ఉపయోగించాలో చూద్దాం. అనుకున్నంత కష్టమేమీ కాదు, చాలా సులభం. కేవలం 5 సింపుల్ స్టెప్స్. ముందుగా అఫీషియల్ ఏపీ ల్యాండ్ రికార్డ్స్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీ జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోండి.
ఆ తర్వాత మీ సర్వే నంబర్ గాని అకౌంట్ నంబర్ గాని ఎంటర్ చేసి సెర్చ్ బటన్ నొక్కండి. అంతే, మీకు కావలసిన డాక్యుమెంట్ మీ స్క్రీన్ మీదొచ్చేస్తుంది. దాన్ని చూసుకోవచ్చు, కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎంత సింపుల్ కదా! ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం డిజిటల్ మార్పు యొక్క ప్రాముఖ్యతను పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇది కేవలం మన సమయాన్ని ఆదా చేసే ఒక సౌకర్యం మాత్రమే కాదు, ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా వేసిన ఒక బలమైన అడుగు. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. సమాచారం ఇంత ఈజీగా, స్పష్టంగా అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు తరతరాలుగా మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న భూవివాదాలు భవిష్యత్తులో అయినా తగ్గుముఖం పడతాయని మనం ఆశించవచ్చా? దీని గురించి ఆలోచించండి.